ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి పర్యటన విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఇన్ఛార్జి మరియు టౌన్ అధ్యక్షులు దాసరి చింతలయ్య, నంద్యాల ఇన్ఛార్జి పుల్లయ్య పేర్కొన్నారు. 18 ఉదయం 10 గంటలకు గోసుపాడు మండలం కండ్లపల్లె గ్రామం నందు రచ్చబండ కార్యక్రమంలో శ్రీమతి షర్మిలారెడ్డి, నంద్యాల డీసీసీ, ఏఐసీసీ మెంబర్ లక్ష్మీ నరసింహ యాదవ్, మద్దిలేటి మొదలగు కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొంటారు. 2004 సంవత్సరంలో అనంతపురం జిల్లా బండ్లమెట ప్రాంతంలో మహాత్మా గాంధీ గ్రామీణ పథకం ఆనాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, శ్రీమతి సోనియా గాంధీ, ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ పనికి ఆహార పథకాన్ని రద్దు చేసి గాంధీని చంపి గాడ్సే పేరు మార్చినందుకు నిరసనగా ఈ నెల 2వ తేదీన అదే బండ్లపల్లె గ్రామం నుంచి నిరసన కార్యక్రమంలో భాగంగా కామినేనిపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం జరుగును. సమావేశం జయప్రదం చేయాలని తెలిపారు. నంద్యాల పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారములు. మరి ముఖ్యంగా 2004 సంవత్సరంలో మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న టైంలో అనంతపురం జిల్లా బండ్లమెట గ్రామీణ మహాత్మా గాంధీ పథకం అని చెప్పి పథకాన్ని స్థాపించడం జరిగింది. పేద ప్రజలు ప్రతి పట్టణంలో గ్రామీణ పనులు చేసుకుంటూ 200 మంది జీవనోపాధం కలిగించారు. ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారి సమక్షంలో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. నేడు ఆ పథకాన్ని ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి, అమిత్ షా గారి నాయకత్వంలో ఆ యొక్క పథకాన్ని తీసివేసి మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సే గారి పేరు పెట్టడం ఎంతవరకు సబబు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తున్నాము. మరి ముఖ్యంగా ఆ యొక్క పథకానికి నిరసనగా మా యొక్క పిసిసి అధ్యక్షురాలు, ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురైనటువంటి పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఈ నెల 2వ తారీఖు అదే బండ్లపల్లె నుంచి బస్సు యాత్ర ప్రారంభించడం జరిగింది. ఆ బస్సు యాత్రలో భాగంగా ఈ నెల 18వ తేదీ కోస్పాడు మండలం నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం అయినటువంటి కండ్లపల్లె గ్రామం నందు ఈ యొక్క అలాగే గ్రామీణ పథకం కొనసాగి పుర ప్రముఖులు అందరూ కూడా రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేయనుంది. ఈ రచ్చబండ కార్యక్రమానికి మా యొక్క పిసిసి అధ్యక్షుడు శ్రీమతి షర్మిలారెడ్డి గారు హాజరవుతున్న సందర్భంగా ఆనాడు ఏదైతే పథకాన్ని గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రారంభించడం జరిగిందో ఆ పథకానికి నిరసనగా ఈరోజు కండ్లపల్లె మెట్టయందు బహిరంగ సభ జరగడం జరుగుతుంది. కావున సిపిఐ, సిపిఎం మిత్రపక్షాలు కూడా ఈనాడు ఆ యొక్క పథకాన్ని కొనసాగించాలని చెప్పి ప్రతి గ్రామంలో, మన ఆంధ్రప్రదేశ్ గ్రామంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందిందని చెప్పి దానిలో భాగంగానే ఈరోజు మా షర్మిలారెడ్డి గారు కండ్లపల్లె గ్రామం నందు ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేసి మధ్యాహ్నం 12 గంటల వరకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా?
అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.